ధనుస్సు రాశి వారు ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే కొన్ని నూతనమైనటువంటి అనుభవాలకు సంబంధించినటువంటి సందర్భాలు ఈ వారం ఉండబోతున్నాయి. ఉద్యోగంలో నూతనమైనటువంటి బాధ్యతలు స్వీకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ నైపుణ్యాలను చూపించటం, ప్రదర్శించడానికి ఈ వారం చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రయాణ సంబంధమైనటువంటి సేవలు ఈ వారం మీకు చాలా చాలా అవసరమవుతుంటాయి. పలు రకాల విద్యా సంస్థలు వాటిల్లో పాల్గొనడం, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం, అంతర్జాతీయ స్థాయిలో మీ యొక్క కార్యక్రమాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, కార్యాలయాలకు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు ఏదైతే చెల్లించవలసినటువంటి ధనం ఉంటుందో ఆన్లైన్ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించేటటువంటి సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఆన్లైన్ చెల్లింపులు చెల్లించకూడదు. పిల్లల యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఈ వారం కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులు చక్కగా కష్టపడతారు. పరీక్ష రాసేటటువంటి విధానంలో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ చక్కగా పరీక్షకు సిద్ధమయ్యి అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణతను సాధించుకుంటారు. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో గుర్తింపు పత్రాలు, గుర్తింపు కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఐడెంటిటీ కార్డ్స్, వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ రకాల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ వారం పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక సంబంధమైనటువంటి కండరాల నొప్పులు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారాంతంలో మీరు చేయబోయేటటువంటి పలు రకాల కార్యక్రమాల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై ఈ ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారికి గన్నేరు పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, సిద్ధమంగళాస్తోత్రమును పారాయణం చేయటం, అలాగే దైనందిన జీవితంలో మంచి క్రమశిక్షణను అలవర్చుకోవటము, నిత్యము కూడా ధ్యానము, వ్యాయామాలు చేస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి.